స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? యా కనిపిస్తుంది. ఓకే. సో నిన్న ఇంతలో డిస్కస్ చేసుకున్నాం. స్ట్రింగ్స్ ఇప్పుడు చూద్దాం. స్ట్రింగ్స్ సింగిల్ కోట్ కానీ లేదా డబుల్ కోట్ కానీ మీకు ఆ స్ట్రింగ్ కింద కన్సిడర్ అవుతుంది. డిఫరెన్స్ ఏమి ఉండదు. రైట్. జనరల్గా స్ట్రింగ్ ఇలా డిక్లేర్ చేసినప్పుడు దానికి ఇంటర్నల్గా ఇండెక్స్ అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఎం అంటే పైథాన్ ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 అలాగ అవుతుంది అన్నమాట. అంటే ఇది 0 A1 C2 H3 I4 అలాగనమాట. ఇంక్లూడింగ్ స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. చూస్తే స్పేస్ అనేది ఒక 7th ఇండెక్స్ వస్తుంది అన్నమాట. L8 E9 అలాగా. సపోజ్ ఇప్పుడు నాకు ఎక్స్ లెస్టేక్ ఇప్పుడు నాకు 10 కావాలనుకోండి, అంటే ఐ మీన్ టు సే ఏ కావాలనుకోండి, కరస్పాండింగ్ ఇండెక్స్ ఏంటి 10 కదా, 10 ప్రొవైడ్ చేస్తే మీకు ఆ వాల్యూ వస్తుంది. లేదంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్గా ప్రొవైడ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నాకు 2 నుంచి అంటే సి నుంచి ఎన్ వరకు కావాలనుకోండి, ఇండెక్స్ ఏంటి 2 5. సో 2:5 ప్రొవైడ్ చేయాలి. కాకపోతే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఎన్ రాలేదు, ఇంతవరకు అయిపోయింది. కారణం ఏంటంటే అవుటర్ బౌండ్ అన్నది, అంటే దీన్ని ఇన్నర్ బౌండ్ అని అంటారు, దీన్ని అవుటర్ బౌండ్ అని అంటారు. అవుటర్ బౌండ్ అనేది ఇంక్లూడ్ కాదు, అంటే 5 దగ్గర 5 ఇస్తే 4 దగ్గర అయిపోతుంది. సో మనకు 5 కావాలనుకున్నప్పుడు 5 + 1 6 వరకు ఇవ్వాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు, సో లెట్స్ ఇప్పుడు నాకు 0 ఎం నుంచి ఎన్ వరకు కావాలనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, మనం 0 మెన్షన్ చేయాలి కదా, అంటే స్టార్టింగ్ ఇండెక్స్ 0 కాబట్టి మెన్షన్ చేస్తే వస్తుంది. లేదు అంటే స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు కంప్లీట్ స్కిప్ చేసినా కూడా అదే రిజల్ట్ వస్తుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. అదేవిధంగా లెట్స్ ఇప్పుడు నాకు 2, సో సి నుంచి జీ వరకు కావాలనుకోండి, ఇండెక్స్ ఏంటి 2 to 15, బట్ అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు కదా, 1 యాడ్ చేయాలి 16. కరెక్ట్గా వచ్చింది. కాకపోతే చివరి వరకు అన్నప్పుడు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్గా మీకు 16 ఇచ్చినా లేదా ఏమి ఇవ్వకపోయినా ఒకే రిజల్ట్. స్టార్ట్ ఇండెక్స్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. సో ఇండెక్సింగ్ ఆ విధంగా వర్క్ అవుతుంది మీకు స్ట్రింగ్స్కి. రైట్. ఒకవేళ మీరు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే లెన్ ఇవ్వాల్సి ఉంటుంది. లెన్ ఇచ్చినట్లయితే లెంత్ ఆఫ్ దట్ పర్టికులర్ స్ట్రింగ్ అనేది వస్తుంది అనమాట. మొత్తం 16 క్యారెక్టర్లు ఉన్నాయి. కోర్స్ మనం 0 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి 15 దగ్గర ఆగింది, బట్ 1 నుంచి స్టార్ట్ చేసిన 16 వచ్చినాయి కదా, కరెక్ట్గా 16 క్యారెక్టర్స్ వచ్చింది. అండ్ నెంబర్ ర్యాపింగ్ కోర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక నెంబర్ని మనం మిస్టేక్ 5 నెంబర్ ర్యాప్ చేస్తే అది కూడా మనకి స్ట్రింగ్ కిందే కన్సిడర్ అవుతుంది. కాంప్లెక్స్ నెంబర్ కానీ ఫ్లోట్ కానీ ఏదైనా సరే స్ట్రింగ్ కింద కన్సిడర్ అవుతుంది, సింగిల్ డబుల్ కోర్స్ ర్యాప్ చేసినట్లు. ఇండెక్స్ నుంచి మాట్లాడుకున్నాం. మీకు రివర్స్ ఆర్డర్లో కూడా ఇండెక్స్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 15 కదా, రివర్స్ ఆర్డర్లో -1 -2 -3 -4 అలా వస్తుంది అనమాట. సపోజ్ మీరు 15 ఇచ్చారనుకోండి, జీ వస్తుంది కదా, 15 ఇచ్చారనుకోండి జీ వస్తుంది. లేదు -1 ఇచ్చినా కూడా మీకు జీ అనేది వస్తుంది. అసలు రివర్స్ ఇండెక్స్ అంటారు అనమాట, నెగిటివ్ ఇండెక్సింగ్ అని అంటాం అనమాట. ఈ నెగిటివ్ ఇండెక్సింగ్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే చివరి క్యారెక్టర్ లేదా చివరి దానికి ముందర ఉన్న క్యారెక్టర్ కావాలనుకోండి, అప్పుడు మనం -1 ఇవ్వడం బెటర్. ఎందుకంటే దీని లెంత్ తెలియదు అనుకోండి, చివరి క్యారెక్టర్ కావాలనుకోండి, ఇలాగ 15 నెంబర్ ఇవ్వడం కంటే కూడా -1 లేదా -2 అలా ఇచ్చినట్లయితే మనకి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో చివరి క్యారెక్టర్స్ కావాలనుకున్నప్పుడు నెగిటివ్ ఇండెక్సింగ్ యూస్ చేయండి. మిగతా సిచ్యువేషన్ అంతా కూడా పాజిటివ్ ఇండెక్స్ యూస్ చేయండి. స్లైసింగ్ గురించి ఆల్రెడీ మాట్లాడాం. కాకపోతే ఒక ఇష్యూ ఏంటంటే స్ట్రింగ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డబుల్ కోట్స్ ఇచ్చాను, ఇప్పుడు నేను సింగిల్ కోట్ ఇస్తున్నాను, బాగానే వర్క్ అయింది. లేక నేను డబుల్ కోట్ ఇచ్చాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది స్టార్ట్ ఇండెక్స్, ఇది స్టార్ట్ కోట్ అన్నమాట, ఇది ఎండ్ కింద కన్సిడర్ అవుతుంది. దీని తర్వాత స్ట్రింగ్ ఎక్స్పెక్ట్ చేయదు అనమాట, ఆబ్వియస్లీ. అందువల్ల ఇది ఎర్రర్ త్రూ చేస్తుంది. ఇప్పుడు దీనికి సింగిల్ కోట్ ఇచ్చారనుకోండి, వర్క్ అవుతుంది. చూడండి, వర్క్ అయింది. సో సింగిల్ కోట్ డబుల్ కోట్ డిఫరెన్స్ ఒక చోట మాత్రమే ఒక ఇష్యూ డిఫరెన్స్ కనిపిస్తుంది. మిగతా చోట్లంతా నార్మల్లీ సింగిల్ డబుల్ కోట్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ మాత్రమే మీకు సింగిల్ కోట్ యూజ్ చేసినప్పుడు మధ్యలో డబుల్ కోట్ యూజ్ చేయొచ్చు. బయట మీరు డబుల్ కోట్ యూజ్ చేసినట్లయితే సింగిల్ కోట్ యూజ్ చేయొచ్చు.
యాక్చువల్గా ఈ కన్ఫ్యూజన్ అంతా అవాయిడ్ చేయడం కోసం ఏం చేయొచ్చు అంటే ఒక కాంబినేషన్ ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, మనం వేరే పాసిబిలిటీ లేదు కదా. సో ఎప్పుడైనా సరే స్పెషల్ క్యారెక్టర్ స్ట్రింగ్ లోపల యూజ్ చేసేటప్పుడు ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేయాలి. అది రైట్ ప్రాక్టీస్. ఇప్పుడు మీరు సింగిల్ కోట్ ఇచ్చినా డబుల్ కోట్ ఇచ్చినా ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఇక్కడ చివరిలో డబుల్ కోట్ ఉన్నా సింగిల్ కోట్ ఉన్నా డజన్ మ్యాటర్. ఇప్పుడు నేను చూడండి వర్కింగ్ కదా ఇది, మనం డబుల్ కోట్ చూద్దాం, వర్క్ అవుతుంది. ఇక్కడ సరిగ్గా ప్రింట్ అవ్వలేదు, కారణం ఏంటంటే మనం బై నేచర్ మీకు అంటే జూపిటర్ నోడ్ ప్రింట్ చేస్తుంది. మీకు ఎక్స్ప్లిసిట్గా ప్రాపర్గా ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ మెథడ్ యూజ్ చేయాలి. ఇప్పుడు ప్రాపర్గా అయింది. సో ఇది ఏం చెప్తుంది, ఈ క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేయి. పైథాన్ ఇంటర్ప్రిటర్ జనరల్గా ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుందో అలా చేయకు అని చెప్పడం అనమాట. ఇదంతా కూడా డబుల్ కోట్ వచ్చింది, సింగిల్ కోట్ వచ్చింది. సో ఎప్పుడు కూడా స్పెషల్ క్యారెక్టర్స్ మధ్యలో యూజ్ చేసేటప్పుడు ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేయండి, అది రైట్ ప్రాక్టీస్. స్ట్రింగ్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రైట్, నెక్స్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్ నుంచి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అది ఎక్స్ప్రెస్ వై జే ఫార్మ్లో ఉండాలని చెప్పాను కదా. తర్వాత బులియన్. ఓకే, సో ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ మీకు ఇఫ్ కండిషన్స్ గురించి ఇక్కడ వస్తుంది. ఇఫ్, వైల్, రేంజ్, ఫర్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి ట్రూతీ అండ్ ఫాల్సీ కేసెస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాను ఇక్కడ. జనరల్గా ఇఫ్ కండిషన్ అనేది మీకు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా ఉంటుంది, ఇఫ్ కండిషన్ రాస్తాం, కర్లీ బ్రాకెట్స్ లోపల మనకు స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఏదైనా స్టేట్మెంట్ బయట ఉన్నట్లయితే, ఈ కర్లీ బ్రాకెట్స్ బయట ఉన్నట్లయితే ఈ స్టేట్మెంట్కి ఈ ఇఫ్ బ్లాక్కి సంబంధం లేదు. అదే పైథాన్లో ఇదే సేమ్ ఇఫ్ బ్లాక్ ఎలా రాస్తామంటే ఇఫ్ కండిషన్ కోలన్ యూజ్ చేయాలి. మీకు ఈ కర్లీ బ్రాకెట్స్ అవసరం లేదు. అండ్ ఎండ్ అనేది ఏముండదు ఇక్కడ. ఈ ఇండెంట్ మెయింటైన్ చేసేంత వరకు ఈ బ్లాక్ కింద వస్తుంది. ఇప్పుడు స్టేట్మెంట్ 3 అనేది ఈ ఇండెంట్ లేదు కదా, ఇండెంట్ మెయింటైన్ చేయలేదు కదా. సో ఈ స్టేట్మెంట్ 3 అన్నది ఇఫ్ బ్లాక్ కింద రాదు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఉంది ప్రింట్ స్టేట్మెంట్ 1, ప్రింట్ స్టేట్మెంట్ 2 ఉంది, రైట్. ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ. ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు స్టేట్మెంట్స్ ఇండెంట్ మెయింటైన్ చేసే కాబట్టి ఆబ్వియస్లీ ఈ బ్లాక్ కిందే వస్తుంది. ఇది బయట స్టేట్మెంట్ కింద వస్తుంది అనమాట. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. ఇప్పుడు ఇది ఫాల్స్ ఇచ్చాను అనుకోండి, ఇది ఫాల్స్ కాబట్టి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆబ్వియస్లీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, స్టేట్మెంట్ 3. ఓకే, సో మీకు ఎప్పుడైనా ఈ ఇండెంట్ అనే మెయింటైన్ చేసేంత వరకు ఓకే. బై డిఫాల్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేశాను కదా, ఎంటర్ ప్రెస్ చేసి జూపిటర్ నోట్బుక్లో మీకు ఆటోమేటిక్గా ఇండెంట్ మెయింటైన్ చేసి నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది. అంటే మనం ప్రతి ఒక్కసారి ట్యాప్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇండెంట్ ఏంటంటే 4 స్పేస్ అనమాట, ఒక ట్యాప్ స్పేస్ అనమాట. మీరు ఈ స్టేట్మెంట్ బయట రావాలనుకున్నప్పుడు మీకు జస్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ బ్లాక్ గురించి చెప్పడం కాదు, బట్ కండిషన్ గురించి చెప్పడం, ఆ కండిషన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది ట్రూ అయినప్పుడు, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ కొన్ని సిచ్యువేషన్ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఈ కండిషన్ వెరిఫై చేసే అంటే వాల్యూస్ ఉంటాయి కదా, కొన్ని ట్రూగా కొన్ని ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ నాకు 0 ఇచ్చాను అనుకోండి, ఇది ట్రూ కింద వస్తుందా ఫాల్స్ కింద వస్తుందా? నార్మల్ కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేశాను అనుకోండి, ఇలా యూజ్ చేశాను అనుకోండి, అది ట్రూ కానీ లేదా ఫాల్స్ కానీ వస్తుంది. ట్రూ అయితే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. అది క్లియరే. కానీ ఒకవేళ ఇలా ఉందనుకోండి, 0 లేదా 55 ఉంది, -8 ఉంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మనకు తెలియదు కదా అది ఫాల్స్ కింద వస్తుందా ట్రూత్ కింద వస్తుందా అన్నది. అప్పుడు ఎక్స్ప్లిసిట్గా ఆ కేసెస్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన కేసు ఏంటంటే ఇవన్నీ కూడా ఫాల్సీ కేసెస్. ఇవి కానీ ఏవి ఉంటాయో అవన్నీ కూడా ట్రూత్ కింద కన్సిడర్ అవుతాయి అనమాట. అది ట్రూ అయినప్పుడు మాత్రమే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ అంతా కూడా మీరు చూడండి, నన్, ఫాల్స్, జీరోస్, 0, 0.00 జే అంటే కాంప్లెక్స్ నెంబర్ 0 జే,
డెసిమల్ అంటే డెసిమల్ లైబ్రరీ ఉందన్నమాట. 0.0 అని అర్థం ఇది. 0/1 అని అర్థం ఇది అనమాట. ఇది ఎంటీ లిస్ట్ కానీ, ఎంటీ డిక్షనరీ కానీ, అంటే కర్లీ బ్రాకెట్స్, ఎంటీ టపుల్ కానీ, ఎంటీ బ్లాంక్ సింగిల్ కోట్, డబుల్ కోట్, వాటెవర్. డబుల్ కోట్ కూడా వర్తిస్తుంది. బి అంటే బైట్స్ కింద. సో సింగిల్ కోట్ ఐ మీన్స్ బ్లాంక్ వన్. ఎంటీ సెట్, ఎంటీ రేంజ్ 0 అనేసి ఎంటీ రేంజ్. ఇలాంటివన్నీ కూడా అంటే ఎంటీ 0 ఇలాంటివి వస్తాయి కదా, అవన్నీ కూడా ఫాల్స్ కింద కన్సిడర్ అవుతాయి. దాన్ని బట్టి 0 అన్నది ఫాల్స్ కింద వస్తుంది. సో అందువల్ల మీకు చూడండి స్టేట్మెంట్ 1, 2 అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అది ఇప్పుడు -5 అనేది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. -5 అనేది ఇక్కడ 0 ఇక్కడ ఈ కేసులో లేదు కదా, సో అందువల్ల ఏమవుతుంది, ట్రూ కింద కన్సిడర్ అవుతుంది. అందువల్ల ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి స్టేట్మెంట్ 1, 2 ఎగ్జిక్యూట్ ప్రింట్ చేస్తుంది. సో నెగిటివ్ నెంబర్స్ కూడా మీకు ట్రూ కింద కన్సిడర్ అవుతుంది. 0, ఎంటీ ఇలాంటివి మాత్రం, ఇలాంటివి అంటే ఫాల్స్, నన్ ఇలాంటివి మాత్రము మీకు ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. సో మీకు ఇది రిఫరెన్స్ కింద ఉంచుకోండి, మగప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రిఫరెన్స్ కింద ఉంచుకోండి అంతే. క్లియరా? ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ క్యారెక్టర్స్. ఆల్రెడీ మీకు స్పెషల్ క్యారెక్టర్స్ బ్యాక్ యూస్ చేయాలని పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయింది స్ప్లిట్, స్ట్రిప్, స్ట్రింగ్ కాంకాటినేషన్, స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. రైట్? ఇప్పుడు ఒక స్ప్లిట్ మెథడ్ యూస్ చేస్తాం. సపోజ్ x = 1, 2, 3, 4, 5 అని ఇచ్చాను అనుకోండి. రైట్? ఇప్పుడు నేను ఎక్స్ స్ప్లిట్ యూస్ చేసినట్లయితే నాకు లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఇక్కడ సపరేటర్ ఏంటి, కామా కదా, ఇక్కడ కామా సపరేటర్ ఉంది. సో కామా యూస్ చేసినట్లయితే నాకు లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కింద వస్తుంది. ఒకవేళ ఇక్కడ సపరేటర్ ఇది కాదు, వేరే ఉందనుకోండి, లెట్స్ సే క్యాప్ ఉంది అనుకుందాం. ఓకే, సో క్యాప్ ఉన్నట్లయితే మనం ఆ సపరేటర్ అనేది క్యాప్ అని మార్చాలి. ఇప్పుడు కామా ఇస్తే ఒక వర్డ్ కింద కన్సిడర్ అవుతుంది, ఎందుకంటే క్యాప్ కోసం చూస్తుంది అదే. ఇప్పుడు కరెక్ట్గానే ఆ సపరేటర్ ఇచ్చినట్లయితే కరెక్ట్గానే వర్క్ అవుతుంది. ఇక్కడ స్పేస్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ ఇక్కడ స్పేస్ సపరేటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమి ఇవ్వకపోతే ఏమవుతుందో చూద్దాం. వర్క్ అయింది. కారణం ఏంటంటే ఈ షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి, ఖాళీ రౌండ్ బ్రాకెట్లో కర్సర్ పెట్టి షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. బై డిఫాల్ట్ అది వైట్ స్పేస్ అన్నమాట, సపరేట్. అంటే మనం ఏమి ఇవ్వకపోయినా కూడా స్పేస్. కానీ వేరే ఏదైనా సపరేటర్ ఉందనుకోండి ఇక్కడ, అప్పుడు మనం ఏమి ఇవ్వకుండా బ్లాంక్ వదిలేస్తే వర్క్ అవ్వదు. అర్థమైంది కదా? సో బై డిఫాల్ట్ స్పేస్. అగైన్ ఈ మెథడ్స్లో మీకు వైట్ స్పేస్ అనేది వేరే ఏదైనా సపరేటర్ అని మీరు మాన్యువల్గా మగప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు డాక్యుమెంటేషన్ రెఫర్ చేయండి. జస్ట్ రౌండ్ బ్రాకెట్లో కర్సర్ పెట్టండి, షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఈ డాక్యుమెంటేషన్ ఓపెన్ అవుతుంది. సో రీడ్ చేయండి అంతే. ఓకే, సో దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రిప్ మెథడ్. స్ట్రిప్ మెథడ్ ఏంటంటే ఏమైనా ట్రయల్ స్పేసెస్ ఏదైనా ఉన్నట్లయితే, అంటే స్ట్రింగ్కి ముందర లేదా స్ట్రింగ్ చివర్లో, అంటే మధ్యలో కాదు, మధ్యలో స్పేస్ని కన్సిడర్ చేయదు. ట్రయల్ స్పేస్ ఎప్పుడన్నా ట్రయల్ స్పేస్ అన్నామంటే అర్థం ఏంటంటే పదానికి ముందర పదం చివర ఏదైనా స్పేస్ ఉంటే అది ట్రయల్ స్పేస్ కింద కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు స్ట్రిప్ చేశాను, ఇక్కడ ముందర వెనకాల స్పేస్ లేదు. మీకు ఒకసారి డైరెక్ట్గా ప్రింట్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ స్పేస్ అనేది ఉంది క్లియర్గా, రైట్? బట్ స్ట్రిప్ చేసినప్పుడు ఇక్కడ ట్రయల్ స్పేస్ లేదు. దీంట్లో కూడా కేవలం లెఫ్ట్ పార్ట్ మాత్రమే స్ట్రిప్ చేయాలనుకున్నట్లయితే ఎల్ స్ట్రిప్ ఉంది. లెఫ్ట్ స్ట్రిప్ అయిపోయింది, రైట్ పార్ట్ ఏమైంది, అలాగే ఉంది. అదేవిధంగా ఆర్ స్ట్రిప్ కూడా ఉంది. రైట్ పార్ట్ మాత్రమే స్ట్రిప్ అవుతుంది. రైట్ స్ట్రిప్ అయిపోయింది కాబట్టి లెఫ్ట్ యాజ్ గా వస్తుంది. సో బ్లాంక్ స్పేస్ ఉంది కదా, అందువల్ల మనకి ఇలా వచ్చింది. ఇక్కడ మధ్యలో మీరు ఎంత స్పేస్ ఇచ్చినా కూడా అది స్ట్రిప్ అనేది వర్క్ అవుతుంది. నార్మల్ స్ట్రిప్ అంటే లెఫ్ట్ స్ట్రిప్ ప్లస్ రైట్ స్ట్రిప్, మధ్యలో ఎంత స్పేస్ ఇచ్చినా కూడా మీకు స్ట్రిప్ అనేది వర్క్ అవుతుంది.
ఓకే. సో స్ట్రిప్ ఇలా వర్క్ అవుతుంది. అండ్ స్ట్రింగ్ కాన్కాటినేషన్, ఒక 2 పదాలు తీసుకుంటాను నేను. x ఈక్వల్ టు లెట్స్ టేక్ మిషన్, y ఈక్వల్ టు లెర్నింగ్. x ప్లస్ y అని చేస్తే ఏమైంది? 2 పదాలు కాన్కాటినేషన్. అంటే నార్మల్గా మనం ఈ ప్లస్ అనేది మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎడిషన్ మాత్రం యూజ్ చేయాలి, స్ట్రింగ్స్ మధ్య యూజ్ చేయడానికి వీలు లేదు. స్ట్రింగ్స్ మధ్య యూజ్ చేసినట్లయితే ఎర్రర్ వస్తుంది. కానీ పైథాన్లో ఇది వర్క్ అవుతుంది. 2 పదాలకు కూడా ఏమవుతాయంటే జాయిన్ అవుతాయి, అంతే, కంబైన్ అవుతాయి. ఇక్కడ స్పేస్ ఇవ్వాలనుకున్నట్లే, అంటే ఇది కేవలం 2 వేరియబుల్స్ మాత్రమే కాదు, మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు స్పేస్ కావాలనుకోండి, చూడండి స్పేస్గా యాడ్ చేసుకో. లేదా నాకు 5000 సమ్, నేను నెంబర్ ఇది నార్మల్ బై డిఫాల్ట్ మీరు నెంబర్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. స్ట్రింగ్ ప్లస్ నెంబర్ వర్క్ అవ్వదు. ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు కదా, స్ట్రింగ్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వర్క్ అవుతుంది. ఇలా ఎనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది స్ట్రింగ్ కాన్కాటినేషన్. సో మిగతా ఎస్పెషల్లీ జావా, C++ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్న వాళ్ళు ఇది కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది, బట్ స్ట్రింగ్ కాన్కాటినేషన్ వర్క్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే మనం మార్చలేము. సపోజ్ ఇప్పుడు నాకు x ఈక్వల్ టు జనరేటివ్ ఏ అని ఉందనుకోండి. ఇప్పుడు x ఈక్వల్ లెట్స్ టేక్ మై స్ట్రింగ్ అని ఇచ్చాను, మారింది కదా. ఇక్కడ మారడం అంటే ఇమ్యూటబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఓవర్ రైట్ చేయడం కాదు. ఇది మనం ఏం చేస్తున్నాం అంటే ఓవర్ రైట్ చేస్తున్నాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇప్పుడు నాకు ఈ అనుకుందాం. ఈ ఇండెక్స్ ఏంటవుతుంది? 0, 1, 2, 3 అవుతుంది, రైట్? సో ఇప్పుడు నేను 3 మెన్షన్ చేశాను అనుకోండి, ఎస్ కదా. లెట్స్ టేక్ ఇప్పుడు దీన్ని నేను ఇలా దీంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఏమైంది? స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఎప్పుడైనా సరే ఇమ్యూటబిలిటీ అంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్ లేదా క్యారెక్టర్స్ని తీసుకొని మార్చడం ట్రై చేస్తే అవి మారదు. స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్ అన్నమాట. ఇది కేవలం ఒక క్యారెక్టర్ మాత్రమే కాదు, ఫస్ట్ 8 ఇలా తీసుకున్నాను, మార్చలేము. ఓకే, సో స్ట్రింగ్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? క్లియరా? ఫాలో అవుతున్నారు అందరూ? ఏమైనా డిఫికల్టీ ఉందా? మీకు ఏమైనా డిఫికల్టీ అనిపిస్తే చెప్పండి. కోర్స్ ప్రాక్టీస్ అని మీ చేతిలో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఏమైనా డిఫికల్టీ అనిపిస్తుందా? ఆదిత్య, నాగసాయి, సాయి అండ్ శివ. లేదు, ఆల్ క్లియర్. సార్ బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ స్టార్ట్ చేద్దాం. లిస్ట్ చాలా వైడ్ అప్డేట్. ఇక్కడ బేసిక్ చూద్దాం. లిస్ట్ అన్నది జనరల్గా స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉంటుంది. మనం val1, val2, val3 ఇలాగా ఇవ్వచ్చు అన్నమాట. ఈ వాల్యూస్ అనేవి మనం అంటే వాల్యూ ఆర్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఏ వాల్యూ అని ఇవ్వచ్చు, ఏ డేటా టైప్ అని ఇవ్వచ్చు. నేను 1, 2, 3, 4, 5 ఇచ్చాను, నేను ఫ్లోట్ యాడ్ చేయాలనుకుంటున్నాను, రైట్? 6.8 అని వర్క్ అవుతుంది. స్టిల్ ఇట్ ఈస్ టైప్ టు యూస్ ద లిస్ట్. లేదు మీరు కాంప్లెక్స్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నారు, స్టిల్ లిస్ట్. ఏ డేటా టైప్ అని యాక్సెప్ట్ చేస్తుంది. నిజానికి ఇంకొక లిస్ట్గా నేను ఇన్సర్ట్ చేసుకోవచ్చు, వర్క్ అవుతుంది. సో మీకు లిస్ట్ అనేది ఆల్మోస్ట్ ఏ డేటా టైప్ యాక్సెప్ట్ చేస్తుంది, అంటే డూప్లికేట్ వాల్యూస్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు 1, 1 అని ఇచ్చాను, రైట్? ఇప్పుడు 4 ఉంది, నేను ఇంకో 4 ఇన్సర్ట్ చేస్తాను ఇక్కడ. సో స్టిల్ ఇట్స్ లిస్ట్, డూప్లికేట్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి, రైట్? సో లిస్ట్ అనేది ఆల్మోస్ట్ ఏ డేటా టైప్ అని యాక్సెప్ట్ చేస్తుంది.
అదొక అడ్వాంటేజ్ అన్నమాట. అందుకని ఎక్కువ వైడ్గా యూజ్ చేస్తుంటాం మనం. ఒక వాల్యూని మనం ఎలా ఫెచ్ చేస్తామంటే, సపోజ్ నేను ఇక్కడ మీకు స్ట్రింగ్స్ ఇండెక్స్ అర్థమైనట్లయితే ఈజీగా అర్థమవుతుంది ఇది ఇండెక్సింగ్ ఎలా చేస్తాం. ఎప్పుడు కూడా పైథాన్ ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4. సో 0 ఇండెక్స్ దగ్గర ఏముంది 1, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఏముంది 2. ఒక నిమిషం, సారీ. సెకండ్ ఇండెక్స్ దగ్గర ఏముంది 3, థర్డ్ ఇండెక్స్ దగ్గర 4 ఉంది, ఫోర్త్ ఇండెక్స్ దగ్గర 5 ఉంది అనమాట. సపోజ్ ఇక్కడ సీక్వెన్షియల్గా ఏం కాదు, ఇప్పుడు ఫోర్త్ ఇండెక్స్ దగ్గర ఏముంది 55 ఉంది. అలాగా ఈ ఇండెక్స్ మాత్రం సీక్వెన్షియల్గా ఉంటుంది. నా ఉద్దేశం నేను అంటే కేవలం ఈ వాల్యూస్ అనే కాదు, ఏ వాల్యూ అయినా సరే ఆ ఇండెక్స్ని పాయింట్అవుట్ చేస్తున్నాను. సపోజ్ ఇప్పుడు నాకు 3 కావాలనుకోండి, ఇండెక్స్ ఏంటి 2 కదా, సో 2. లేదు నాకు ఇప్పుడు 2, 3, 4 కావాలనుకోండి, 2, 3, 4 అంటే ఇండెక్స్ ఏంటి 1 నుంచి 2, 3, రైట్, 3. కాబట్టి ఇంతకుముందు ఏం చెప్పాను నేను, అవుటర్ బౌండ్ అనేది ఇంక్లూడ్ కాదు. స్ట్రింగ్స్లో ఎలాగో అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు, మన 3 ఇంతవరకే ఉంటుంది, కానీ ఇక్కడతో ఆగిపోతుంది. అందువల్ల 2, 3 వచ్చింది, 4 రాలేదు. సో ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక నెంబర్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే వస్తుంది. సో 2, 3, 4. స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు 0 మెన్షన్ చేస్తాం, బట్ స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు స్కిప్ చేసినా ఓకే. లేదు ఎండింగ్ వరకు అన్నప్పుడు జనరల్గా ఏం చేస్తాం, 0, 1, 2, 3, 4 కదా, కాకపోతే 5 ఇవ్వాలి కదా. ఎండింగ్ వరకు అన్నప్పుడు ఇలా ఇవ్వచ్చు, లేదంటే కంప్లీట్ స్కిప్ చేసేయచ్చు. సో రిజల్ట్ ఏం మారదు. స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు 0ని మెన్షన్ చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఎండింగ్ వరకు చివరి ఇండెక్స్ ఏది ఉంటుందో +1, రైట్, అది మెన్షన్ చేయాలంటే చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బ్లాంక్గా చేసినా కూడా చివరి వరకు అని అర్థం వస్తుంది అన్నమాట. అండ్ లిస్ట్స్ అనేవి మ్యూటబుల్, అంటే మార్చగలము. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, నాకు 2 తీసుకున్నాను, వాల్యూ ఎంత 3, దీన్ని 33గా మార్చాలనుకుంటున్నాను, జస్ట్ నేను మారుస్తాను. చూడండి 3 కాస్త ఏమైంది 33 అయింది, రైట్. దాన్ని మ్యూటబిలిటీ అంటాం. ఇది కొంచెం ఫ్యాన్సీ టర్మ్ లాగా అనిపిస్తుంది, కానీ మ్యూటబిలిటీ అంటే ఏం లేదు, మార్చగలిగింది. సో ఇమ్యూటబుల్ అంటే మార్చలేనిది, అంతే. నెగిటివ్ ఇండెక్సింగ్, ఇంతకుముందు మనకి స్ట్రింగ్స్లో నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంటుందో సేమ్ అదే ఇండెక్స్ ఇక్కడ, అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ఇది -1, ఇది -2, -3, -4, -5. జనరల్గా నెగిటివ్ ఇండెక్స్ చివరి వాల్యూస్ తీసుకోవడం కోసం మనం ఎక్కువ వాడుతుంటాం. -1 అనుకోండి 5 వచ్చింది, చివరి వాల్యూ 5 కదా, -2 అనుకోండి ఎలా తీస్తాం. లేదంటే ఇంకో చోట మేము నెగిటివ్ ఇండెక్స్ ఎక్కడ వాడతామంటే, జనరల్ ఇంతకుముందు ఏం చెప్పాను, స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్, లేదా అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు కాబట్టి +1 యాడ్ చేస్తామని చెప్పాం కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఉంది, స్టెప్ అనేది ఒకటి ఉంటుంది. బై డిఫాల్ట్ ఇది 1 అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెస్టేక్ నాకు అన్ని వాల్యూస్ తీసుకుంటున్నాను, 1 అని ఇచ్చాను, ప్రతి ఒక్క వాల్యూ ప్రింట్ చేయని అర్థం. 2 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఏంటి 1 కదా, ఇక్కడ 2 ఇచ్చాం కాబట్టి ఈ 1కి సెకండ్ ఎలిమెంట్ ఏంటి ఇది, సో 3 ప్రింట్ అవుతుంది. దీనికి సెకండ్ ఎలిమెంట్ ఏంటి 5, సో ఆ 5 ప్రింట్ అవుతుంది. చూడండి 133 5 ప్రింట్ అయింది. సారీ ఇక్కడ 3 కాస్త 33 మార్చాం కాబట్టి 33 వచ్చింది, ఇక్కడ నెక్స్ట్ 5 వచ్చింది, అలా వస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను -1 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నెగిటివ్ ఇండెక్స్ పడుతుంది, రివర్స్లో ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను 5, 4, 3, 2 అలా రివర్స్లో ప్రింట్ అయింది. రివర్స్లో కావాలన్నప్పుడు ఇది చాలా హ్యాండీ వన్ అన్నమాట. బై డిఫాల్ట్ ఇది మీరు వదిలేశారంటే అప్పుడు 1 అని అర్థం, ఆటోమేటిక్గా 1 తీసుకుంటుంది. సో ఎక్స్ప్లిసిట్గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ఇంతకుముందు మనకి -2 కూడా వాడితే ఏమవుతుందంటే, రివర్స్ ఆర్డర్లో మీకు 5, 3, 1 అలా ప్రింట్ అవుతుంది అన్నమాట. 5, 33, 1 అలా ప్రింట్ అయింది, రైట్. సో నెగిటివ్ ఇండెక్సింగ్ క్లియర్ అనుకుంటున్నాను. ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెంటనే అన్మ్యూట్ చేసుకుని అడగండి. అండ్ లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్, జనరల్గా లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎందుకు వస్తుందంటే, ఒక లిస్ట్ డిక్లేర్ చేసినప్పుడు చాలా ఇన్సర్ట్స్, అప్డేట్స్, డిలీట్స్ జరుగుతూ ఉంటాయి. మనకు తెలియదు ఎన్ని వాల్యూస్ ఉన్నాయన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హార్డ్ కోడ్ చేశారనుకోండి, ప్రస్తుతం ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో ఉండకపోవచ్చు కదా, అప్పుడు ఎర్రర్ వస్తుంది. జనరల్గా మనం ఇలాగా వాల్యూని మన హార్డ్ కోడ్ ఎప్పుడు చేయకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చేసరికి కేవలం 2 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎర్రర్ వచ్చేస్తుంది. జనరల్గా ఇలాగ ఎప్పుడు చేస్తామంటే,
చివరి వాల్యూస్ మనం తీసుకునేటప్పుడు అప్పుడు నెగిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయండి బెటర్. లాస్ట్ వన్ కావాలి లేదా లాస్ట్ బట్ వన్ కావాలి, అప్పుడు మనం యూజ్ చేస్తాం. లేదు మా పర్టికులర్ వాల్యూని ఒక అంటే మీరు ఇండెక్స్ కనుక్కోవాలన్నట్లయితే ఇండెక్స్ యూజ్ చేస్తే ఆ పర్టికులర్ ఇండెక్స్ వస్తుంది. సో దాన్ని బట్టి చెప్పచ్చు. లేదు అంటే ఒక పర్టికులర్ వాల్యూ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇన్ని యూజ్ చేయొచ్చు కదా. సో ఉంటే దాని తర్వాత మీరు కావాలనుకున్నట్లయితే ఇండెక్స్ ఆఫ్ 33 అప్పుడు x2 అని మెన్షన్ చేస్తే వాల్యూ తీసుకొస్తుంది. సో ఇలాంటి లాజిక్ ఏదైనా రాయాలనుకుంటే రాసుకోవచ్చు. బట్ ఎప్పుడు కూడా మీకు ఇక్కడ హార్డ్ కోడ్ చేశారంటే వాల్యూని మాత్రం డిఫికల్ట్ అవుతుంది. బట్ నెగిటివ్ ఇండెక్సింగ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే చివరి వాల్యూ వస్తుంది. అంటే అఫ్కోర్స్ కంప్లీట్ గా బ్లాంక్ అయినట్లయితే అది వేరే సిచ్యువేషన్. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, అది -1 ఇచ్చిన ఎర్రర్ వస్తుంది కంప్లీట్ బ్లాక్ అయినప్పుడు. బట్ మోస్ట్లీ ఇట్ వర్క్స్. వాల్యూ ఉంటే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఓకే, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అదే మీకు ఎలా సాల్వ్ చేయాలని చెప్పాను కదా. లిస్ట్ స్లైసింగ్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒక స్లైసింగ్ అంటే ఏం లేదు, ఒక డేటా సెట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నప్పుడు దీంట్లో సమ్ పార్ట్ ఆఫ్ డేటాని తీసుకోవడం అంతే స్లైసింగ్ అంటే. ఇప్పుడు మనకి ఎక్స్ ఏముంది ఇక్కడ 1 2 3 4 5 లెట్స్ టేక్ 2 3 4 కావాలి. అప్పుడు ఏమవుతుంది, ఇండెక్స్ 1 2 3 కాదు, అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు కదా, +1 చేయాలి. అప్పుడు ఏమవుతుంది, x1:4 అవుతుంది. సో మనకి ఆ పర్టికులర్ స్లైస్ వచ్చింది. ప్రింట్ లిస్ట్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఆల్రెడీ చూసాము. ఇది -1 యాడ్ చేయడం. ప్రింట్ ఎవ్రీ nth ఎలిమెంట్ ఇన్ లిస్ట్ అది చేశాను. చివరి స్టెప్ ఉంది కదా, అది 2 3 అలాగా ట్రై చేశాను కదా. nth ఎలిమెంట్ ఇన్ రివర్స్ ఆర్డర్ విత్ -1 -2 కూడా ట్రై చేస్తాం. స్టెప్ యాడ్ న్యూ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం వాల్యూని ఎలాగా ఉన్న అంటే అలా డిక్లేర్ చేసిన లిస్ట్లో మనం ఏ విధంగా వాల్యూని ఇన్సర్ట్ చేయొచ్చు. x.append ఫర్ ఎగ్జాంపుల్ x.append 6 యాడ్ చేయాలనుకుంటున్నారు, యాడ్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా ఇన్సర్ట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇన్సర్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అపెండ్లో మీరు ఏదైనా వాల్యూని మీరు ఇన్సర్ట్ చేశారంటే అది చివరికి మాత్రమే ఇన్సర్ట్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ప్లిసిట్గా లెస్ లైక్ ఇప్పుడు నాకు 3కి 4కి మధ్య 3.5 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, అపెండ్ అనేది పాసిబిలిటీ కాదు, అపెండ్ యూజ్ చేయడం. కానీ ఇన్సర్ట్లో మీరు ఎక్స్ప్లిసిట్గా ఇండెక్స్ ప్రొవైడ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు 3కి 4కి అంటే మధ్యలో అంటే ఇండెక్స్ ఏమవుతుంది, 0 1 2 3 ఇండెక్స్ దగ్గర నేను పెట్టాలి. ఆబ్వియస్లీ నెక్స్ట్ ఈ వాల్యూస్ వచ్చేసి నెక్స్ట్ రైట్ సైడ్ షిఫ్ట్ అయిపోతాయి. 0 1 2 3 కదా, అసలు 3.5 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఏం వస్తుంది. కరెక్ట్గా 3కి 4కి మధ్య 3.5 ఇన్సర్ట్ అయింది కదా. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ 4 ఎక్కడ ఉందో ఆ ఇండెక్స్లో పెట్టాలన్నమాట. తర్వాత ఈ వాల్యూస్ అన్నీ కూడా రైట్ సైడ్కి షిఫ్ట్ అయిపోయాయి. సో ఏమేమి అరేజ్ అవ్వవు, అంటే ఓవర్ రైట్ అవ్వవు. నేను ఫస్ట్ ఇండెక్స్ అంటే 1 కంటే ముందు నాకు 0ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, చేయొచ్చు. 0 1 2 3 4 అలాగా అనమాట. ఏమైంది, డిలీట్ చేసినట్టున్నాం కదా, పైన కంటెంట్ని డిలీట్ చేసినట్టు. రైట్, ఆల్రైట్. సో ఇక్కడ అపెండ్ ఇన్సర్ట్ చూసా. నెక్స్ట్ రిమూవ్ చేయడం ఎలాగా, 2 మెథడ్స్ ఉన్నాయి. రిమూవ్ మెథడ్ ఒకటి ఉంది, పాప్ మెథడ్ ఉంది. 2 చూద్దాం. ఇప్పుడు ఈ వాల్యూస్ ప్రస్తుతం ఇలా ఉన్నాయి. పాప్ మెథడ్ ఫస్ట్ రిమూవ్ మెథడ్ చూద్దాం. రిమూవ్ మెథడ్ డాక్యుమెంటేషన్ చూద్దాం. ఏముంది, వాల్యూ. సో డైరెక్ట్గా వాల్యూ ప్రొవైడ్ చేస్తే నా వాల్యూ రిమూవ్ అయిపోతుంది. 3.5 రిమూవ్ అయిపోయింది. ఫస్ట్ ఇప్పుడు నాకు x.2 రిమూవ్ చేయాలనుకుంటున్నా, 2 రిమూవ్ అయిపోయింది. అంటే వాల్యూ, ఇండెక్స్ కాదు ఇది, డైరెక్ట్గా వాల్యూ. అదే పాప్ అనుకోండి, చూద్దాం డాక్యుమెంటేషన్ ఏముంది అన్నది. ఇండెక్స్ -1 అంటే బై డిఫాల్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది,
చివరి వాల్యూ అంటే ఇండెక్స్ -1 అంటే చివరి వాల్యూ కదా, సో చివరి వాల్యూ డిలీట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేశాను, ఏమైంది 5 రిటర్న్ అంటే ఏ వాల్యూ డిలీట్ అయిపోయిందో ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. చూస్తే 0134, సో చివరి వాల్యూ రిమూవ్ అయిపోయింది. లేదు అంటే ఎక్స్ప్లిసిట్గా మీరు ఏదైనా మార్చాలనుకున్నట్లయితే మీరు ఇవ్వచ్చు. ఇక్కడ మిస్టేక్ ఇప్పుడు నాకు 3 రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఇండెక్స్ ఏంటి 0 1 2 కదా, సో 2 ఇవ్వచ్చు. చూడండి అలా కూడా ఇవ్వచ్చు. బై డిఫాల్ట్ -1 ఇది పాజిటివ్ ఇండెక్స్ కదా, నెగిటివ్ ఇండెక్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను -1 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చివరి వాల్యూ 4 కాబట్టి అది ఏమవుతుంది కదా, -2 అని ఇచ్చాను అనుకోండి, లాస్ట్ పట్టుకుని వాల్యూ అంటే 1 కదా, సో 1 చూడండి. నెగిటివ్ ఇండెక్స్ కానీ పాజిటివ్ ఇండెక్స్ అని ప్రొవైడ్ చేయొచ్చు. బై డిఫాల్ట్ చివరి వాల్యూ అంటే నెగిటివ్ ఇండెక్స్ -1 అనమాట. అయితే ఎక్స్ప్లిసిట్గా ఇండెక్స్ ఇవ్వచ్చు. ఎప్పుడు కూడా నెగిటివ్ ఇండెక్సింగ్ వాడకండి అన్లెస్ లాస్ట్ వాల్యూస్ యాక్సెస్ చేసుకోవాలనుకున్నట్టు అప్పుడు తప్ప. పాజిటివ్ ఇండెక్స్ ప్రిఫర్ చేయండి ఎప్పుడు, కన్సిస్టెంట్గా రీడబిలిటీగా పెరుగుతుంది అనమాట. సో ఇది పాప్ మెథడ్. నెక్స్ట్ సార్ట్ మెథడ్. ఒక ఇండెక్స్ ఇలాగ ఒక ఇండెక్స్ అదే లిస్ట్ ఇస్తున్నాను నేను. ఇవి ఖచ్చితంగా సార్టెడ్లో అయితే లేవు. ఎక్స్ట్రా సార్ట్ యూజ్ చేసినట్టయితే మీకు బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఓకే, సో ఇది పర్సిస్టెడ్ అన్నమాట. ఐ మీన్ టు సే మరి మీరు x = అని అసైన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎక్స్ ఇండెక్స్ ఐ మీన్ టు సే అది లిస్ట్ మారిపోతుంది. రివర్స్ అంటే ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా అది రివర్స్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఇలా ఉందనుకోండి, నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను డైరెక్ట్గా, ఏమైంది 725 48 అలాగా. ఆల్రెడీ మనకు మెథడ్గా చూసాం కదా మనం, x::(-1) ఇది యూజ్ చేయొచ్చు, లేదా ఇది యూజ్ చేయొచ్చు రివర్స్ చేయడం కోసం. దీనివల్ల రీడబిలిటీ పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కొత్తగా పైథాన్ నేర్చుకునే వాళ్ళకి, అంటే కొత్త నాన్ పైథాన్ ప్రోగ్రామర్స్ ఎవరైనా కోడ్ చూసినప్పుడు అర్థం కాదు. ఇలాంటి కోడ్ రాయడం వల్ల ఇంకోటి కూడా అర్థం చేసుకునే అంటే విధంగా ఉంటుంది అన్నమాట కోడ్ అనేది. ఎప్పుడు కూడా కోడ్ అనేది మీరు అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, మిగతా వాళ్ళకి కూడా అర్థం కావాలి. దాన్ని రీడబిలిటీ అంటారు. రైట్, రివర్స్ అయింది. నెక్స్ట్ మిన్ మ్యాక్స్ సమ్మేషన్ మెథడ్స్. ఇప్పుడు నాకు కాబట్టి ఎక్స్ ఉన్నట్లు కదా, ఇక్కడ ఆ ఎక్స్ ఉంది. ఇప్పుడు దీంట్లో మినిమం వాల్యూ ఏంటి, సారీ ఇలా ప్రొవైడ్ చేయాలి. మినిమం వాల్యూ ఏంటి 1 కదా, సో 1 ప్రింట్ అయింది. మ్యాక్సిమం వాల్యూ ఏంటి 8 ప్రింట్ అయింది. సారీ, మినిమం వాల్యూ సో మ్యాక్సిమం వాల్యూ. ఒక సమ్ ఇచ్చామనుకోండి, ఆ వాల్యూస్ యొక్క సమ్మేషన్ వస్తుంది, అన్ని వాల్యూస్ సమ్మేషన్ వస్తుంది. 7 + 2 9 9 + 5 14 14 + 4 18 18 + 8 26 27 30, సో అదొక 30 వచ్చింది. స్ట్రింగ్ లిస్ట్ అంటే ఇక్కడ యాక్చువల్గా స్ట్రింగ్ లిస్ట్ అని, బులియన్ లిస్ట్ అని, మిక్స్డ్ లిస్ట్ అని ఇచ్చాం. నిజానికి మీకు స్ట్రింగ్ లిస్ట్ అని సపరేట్గా, బులియన్ లిస్ట్ సపరేట్గా, మిక్స్డ్ లిస్ట్ అంటే స్ట్రింగ్ లిస్ట్ అంటే కేవలం స్ట్రింగ్స్ మాత్రమే ఉండడం ఆ లిస్ట్లో. బులియన్ లిస్ట్ అంటే కేవలం ట్రూ ఫాల్స్ మాత్రమే ఉండడం అనమాట. మిక్స్డ్ లిస్ట్ అంటే అన్ని డేటా టైప్స్ కలిపి ఉండడం అనమాట. అలా సపరేట్గా లిస్ట్ ఉంటే ఏముండదు. టైప్ చెక్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 1 2 3 4 ఇలా ఇచ్చాను అనుకోండి, టైప్ చెక్ చేశాను అనుకోండి, అదే లిస్టే. సపరేట్ స్ట్రింగ్ లిస్ట్ అంటే ఏముండదు. మన ఓన్ రిఫరెన్స్ కోసం ఇది ఇలాంటి స్ట్రింగ్స్ అంటే ఇలాంటి లిస్ట్ ఏమంటాం అంటే స్ట్రింగ్ లిస్ట్ అని అంటాం. బులియన్ ఇప్పుడు ట్రూ, జనరల్గా మన ఓన్ రిఫరెన్స్ కోసం దీన్ని ఏమంటాం అంటే బులియన్ లిస్ట్ అని అంటాం. కానీ నిజానికి ఇది బులియన్ లిస్ట్ సపరేట్గా ఏమంటాం, టైప్ చెక్ చేస్తే అది లిస్టే.
అండ్ ఇంతకుముందు మిక్స్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది 3.5 false, right? 8 plus 9j టైప్ క్లిక్ చేసినట్లయితే మీకు అది లిస్ట్ కింద కాదు. సపరేట్గా మీకు మిక్స్ లిస్ట్ అంటే ఏముండదు. కాకపోతే మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇలా రిఫర్ చేయడం వల్ల కొన్ని మెథడ్స్లో ఉపయోగపడుతుంది. ఇక్కడ జాయిన్ ద ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్ అని ఉంది. సో ఒక లిస్ట్లో ఉన్న వాల్యూస్ మనం జాయిన్ చేయొచ్చు. ఇంతకుముందు మనం my var 1 1 2 3 4 5 ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసాం, స్ప్లిట్ చేసాం. బై డిఫాల్ట్ అది స్పేస్ మీద అవుతుంది, కామా కాబట్టి ఇక్కడ సపరేటర్ అన్నది మనం ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాలి, అప్పుడు ప్రాపర్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా ఫామ్ చేయాలనుకోండి అంటే రివర్స్లో, రైట్? ఇప్పుడు నేను ఇక్కడ మై var 2 అని మెన్షన్ చేస్తున్నాను. మై var 2ని కాస్త నేను మళ్ళీ ఇదే ఫామ్లో తీసుకురావాలనుకోండి, అప్పుడు జాయిన్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు జాయిన్ అన్నది అగైన్ అలా యూజ్ చేయొచ్చు, లిస్ట్ ప్రొవైడ్ చేయొచ్చు, ఏ లిస్ట్ అని ప్రొవైడ్ చేయొచ్చు. కాబట్టి ఇక సపరేట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇక సపోజ్ ఇప్పుడు నాకు కామా సపరేట్ కావాలనుకోండి, కామా సపరేట్ వస్తుంది. లేదు క్యాప్ యూజ్ చేయాలనుకోండి, లేదా యాస్ట్రిక్ యూజ్ చేసాను అనుకోండి, మధ్యలో చూసారా యాస్ట్రిక్ వచ్చింది, రైట్? మన ఇచ్చే ఆ సపరేట్ బయట వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ పర్టికులర్ లిస్ట్ అన్నది ఇక్కడ స్ట్రింగ్ లిస్ట్ కాబట్టి వర్క్ అయింది. ఒకవేళ నెంబర్స్ ఉంటే, రైట్, అప్పుడు ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ x ఈక్వల్ టు 1 2 మై స్ట్రింగ్ 3.5 కాంబినేషన్లో ఉందనుకోండి, జాయిన్ ఎక్స్ యూజ్ చేస్తానని నాకు ఎర్రర్ వస్తుంది. ఇలా కాదు, కేవలం స్ట్రింగ్స్ లేకపోయినా కూడా నెంబర్స్ మాత్రమే ఉంటే వర్క్ అంటే కేవలం ఆ స్ట్రింగ్ లిస్ట్ అయినప్పుడు మాత్రమే అది వర్క్ అవుతుంది. అప్పుడు మీకు ఈ స్ట్రింగ్ లిస్ట్ అనే పదం రిఫర్ చేస్తున్నాం కదా, అక్కడ ఉపయోగపడుతున్నాం. నిజంగా స్ట్రింగ్ లిస్ట్ అంటే సపరేట్గా ఏముండదు. లిస్ట్లో కంప్లీట్గా అన్ని స్ట్రింగ్స్ ఉంటే జనరల్గా మనం రిఫర్ చేస్తాం స్ట్రింగ్ లిస్ట్. సో ఇప్పుడు జాయిన్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్ట్రింగ్ లిస్ట్ మీద మాత్రమే వర్క్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో మన ఓన్ పర్సెప్షన్ కోసం అంతా, మిగతా ఏదైనా మిక్స్ లిస్ట్ కానీ బులియన్ లిస్ట్ కానీ ఏ ఉన్నా కూడా జాయిన్ మెథడ్ ని అప్లై చేయలేము. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మిక్స్ లిస్ట్ నుంచి ఏదైనా వాల్యూని తీసేయాలనుకున్నట్లయితే ఆల్రెడీ మనకి రిమూవ్ అండ్ పాప్ మెథడ్స్ ఉన్నాయి కదా, సేమ్ అదే ఇంకా వేరే ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ 8 9 10 ఇలా ఉందనుకోండి, రైట్? ఇప్పుడు ఏదైనా సరే లెస్ట్ ఇప్పుడు లాస్ట్ది రిమూవ్ చేయాలనుకుంటున్నారు, పాప్ యూజ్ చేయాలనుకుంటున్నారు. బై డిఫాల్ట్ పాప్ ఏంటి, -1 కదా, అంటే చివరి వాల్యూ ఇస్తుంది. చివరి వాల్యూ యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది అవుతుంది, కంప్లీట్ లిస్ట్ అవుతుంది. సరే చూడండి, రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను అంటే సపరేట్గా మనకి రిమూవ్ చేయడం కోసం లేదా ఇన్సర్ట్ చేయడం కోసం మిక్సర్ లిస్ట్కి సపరేట్ మెథడ్స్ అంటే ఏమి ఉండవు. సేమ్ ఇంత నార్మల్ లిస్ట్కి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదు. అండ్ రివర్సింగ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ మిక్స్డ్ లిస్ట్ సేమ్ అదే లాజిక్. ఇంతకు ముందులాగే మనం -1 కానీ ఇప్పుడు x ఉంది కదా ఇక్కడ, నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇలాగే రివర్స్ చేయాలనుకుంటే ఇలా యూజ్ చేయొచ్చు, లేదా రివర్స్ మెథడ్ మనకి అలాగే ఉంది. రివర్స్ మెథడ్లో ఏంటంటే వెంటనే అది వాల్యూస్ మారిపోతాయి. అందుకే 2 సార్లు ఎగ్జిక్యూట్ చేశాను, అందువల్ల ఇలా వచ్చింది. చూడండి 3.521. సో ఉన్న వాల్యూస్ ఎగ్జాక్ట్గా రివర్స్లో ప్రింట్ చేస్తుంది. కాబట్టి దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం టెస్ట్ చేసుకొని జనరల్గా అవుట్పుట్ చూసి తర్వాత అసైన్ చేసుకోవడం బెటర్ కదా. కాబట్టి ఇక్కడ రివర్స్ మెథడ్ ఆటోమేటిక్గా అది చేంజ్ అయిపోతుంది. సో ఇది యూజ్ చేయడం కంటే కూడా టెస్ట్ చేసేటప్పుడు మనం ఈ మెథడ్ యూజ్ చేయడం బెటర్. అవుట్పుట్ అంతా ఓకే అనుకున్నప్పుడు మనం అసైన్ చేస్తాం అనమాట. అదొక అడ్వాంటేజ్ ఉంది దీనివల్ల, బట్ రీడబిలిటీ అయితే ఉండదు. జాయిన్ మిక్స్ రేట్ అప్లై ఆల్రెడీ చూసాం. ఇది వేరే స్ట్రింగ్ లిస్ట్ కాకుండా వేరే ఏదైనా సరే జాయిన్ మెథడ్ అప్లై చేస్తే ఎర్రర్ వస్తుంది. యాడ్ టు లిస్ట్, సపోజ్ ఇప్పుడు నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను, 6 7 8 9 10.
ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై అని అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ లిస్ట్ రెండు కలిపి కంబైన్డ్ లిస్ట్గా ఫామ్ అవుతుంది. అంటే ఇంతవరకు ఎక్స్ నుంచి వచ్చింది, ఎక్స్ లిస్ట్ నుంచి వచ్చింది, ఇది వచ్చేసరికి వై లిస్ట్ నుంచి వచ్చింది అనమాట. సో రెండు కంబైన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట అవుట్పుట్. ఒకవేళ మీ ఉద్దేశం ఈ కరస్పాండింగ్ ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి కదా, 1 + 6, 2 ప్లస్, అంటే ఇక్కడ మన ప్లస్ వచ్చాక ప్లస్ అంటున్నాను, మైనస్ అయితే మైనస్, అయితే వేరే ఏదైనా అర్థమెటిక్ ఆపరేటర్ ఇస్తే అర్థమెటిక్ ఆపరేటర్. కరస్పాండింగ్ ఇండెక్స్ వాల్యూస్ ఆ విధంగా అవ్వాలనుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా ఇలా చేస్తే వర్క్ అవ్వదు, లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేయాలి. సో లిస్ట్ కాంప్రిహెన్షన్ ఎలా యూజ్ చేస్తామంటే జిప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, రెండు ఈ లిస్ట్ని ఇలా చేయాల్సి ఉంటుంది, రైట్. ఇన్ని యూజ్ చేయాలి. కాకపోతే జిప్ చేసాం కాబట్టి మనం లూప్ చేస్తున్నప్పుడు ఇక్కడ రెండు లిస్ట్ని జిప్ చేసాం కాబట్టి రెండు వాల్యూస్ని స్ప్లిట్ చేస్తుంది అన్నమాట. ఏ వేరియబుల్ అని తీసుకోవచ్చు, లేదా ఇక్కడ val1 val2 అనో లేదా ఏదో తీసుకోవచ్చు. ఇది ఏం చేస్తుంది, ఫర్ లూప్ లా క్రియేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వాల్యూస్ వస్తాయి కదా, అంటే ఒక లూప్లో ఫస్ట్ లూప్లో 1 6 వస్తుంది, సెకండ్ లూప్లో 2 7, థర్డ్ లూప్లో 3 8. సపోజ్ ఇప్పుడు నేను కేవలం కే మట్టుకే ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నేను కే అని ప్రింట్ చేశాను అనుకోండి, ఇలా చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ లూప్లో 1 6, సెకండ్ లూప్లో అలాగే వస్తుంది అనమాట. ఇక్కడ రెండు వాల్యూస్ ఒకసారి ప్రింట్ అంటే స్ప్లిట్ చేస్తూ ఉంది కాబట్టి, రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను రెండు వేరియబుల్స్ తీసుకున్నాను అనుకుంటా, అన్ప్యాక్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ నేను సపోజ్ ఐ ఇచ్చాను అనుకోండి, కేవలం 1 2 3 4 5 వచ్చింది చూడండి. జే ఇచ్చాను అనుకోండి, 6 7 8 9 10 వచ్చింది. సో ఇప్పుడు నేను ఐ ప్లస్ జే ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ కరస్పాండింగ్ ఇండెక్స్ వాల్యూస్ వచ్చేసరికి ఫస్ట్ లూప్లో ఏమొస్తుంది మనకి 1 6 వచ్చింది కదా, 1 + 6 వస్తుంది, 1 + 6 ఎంత 7. సెకండ్ లూప్లో ఏమొస్తుంది మనకి 2 7 కదా. సో ఒకసారి ప్రింట్ చేయడం బెటర్. సెకండ్ లూప్లో వచ్చింది 2 7 కదా, 2 7 అంటే 2 + 7 ప్లస్ యూజ్ చేసాం కదా, 2 + 7 9. థర్డ్ లూప్లో ఏమొచ్చింది 3 8, 3 + 8 11. ఫోర్త్ లూప్లో 4 9 13, 4 + 9 13 అలాగ వస్తుంది అనమాట. దీన్ని లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటారు అనమాట. ఇలా కాకుండా మనం వేరే నార్మల్గా చేయాలనుకోండి, యూజ్ చేసి రిటర్న్ ఒక లిస్ట్ తీసుకోవాలి సపరేట్గా, ఎంటీ లిస్ట్ తీసుకొని ఇక్కడ ఎంటీ లిస్ట్లో వాల్యూస్ ఐ ప్లస్ జే సారీ ఎక్స్ వై కదా, అది మిస్ అయింది. మా లిస్ట్ చూసినట్లయితే మీకు సేమ్ రిజల్ట్ వస్తుంది. సో దీనికంటే కూడా ఇది బెటర్. జస్ట్ దీన్నే మనం ఒక లైన్లో తీసుకొచ్చి, యాక్చువల్లీ ఇది ఆల్రెడీ లిస్ట్లోనే ర్యాప్ చేస్తాం కాబట్టి సపరేట్గా మనకి ఇలాంటి లిస్ట్ అవసరం ఉండదు. సో అవసరం ఉండదు కాబట్టి అపెండ్ చేయాల్సిన అవసరం లేదు. అపెండ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, అంటే ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ఐ ప్లస్ జీ అనేది ఫస్ట్ వస్తుంది, చివరిలో రాదు. ఈ కోలన్ అవసరం లేదు. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. అంటే నార్మల్గా ఒక ఫంక్షన్ తీసుకొని ఇలా రీరైట్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు లిస్ట్ కాంప్రిహెన్షన్ ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, లిస్ట్ కాంప్రిహెన్షన్ అనే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? జనరల్గా ఇప్పుడు వాల్యూ టైప్ చెక్ చేసినట్లయితే ఈ లిస్ట్ అవుతుంది. ఒకవేళ లిస్ట్ ఇప్పుడు నాకు ఈ వాల్యూని ఫెచ్ చేయాలనుకోండి, ఏం చేయొచ్చు అంటే ఎక్స్ ఫస్ట్ మనం ఇది తీసుకురావాలి. అంటే ఇప్పుడు ఇండెక్స్ పరంగా ఎక్కడుంది, ఇది 0 1 2 3 ఇండెక్స్లో ఉంది. ఇప్పుడు 3 ఇచ్చాను అనుకోండి, నాకు అది వస్తుంది. ఇప్పుడు 9.5 అది కావాల్సింది, మళ్ళీ ఇంకో స్క్వేర్ ప్యాకెట్ పెట్టాల్సి ఉంటుంది. ఇండెక్స్ పరంగా ఇది ఏంటి 0 1 కదా, సో 1 మెన్షన్ చేసినట్లయితే మనకి 9.5 వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ఇప్పుడు నేను 2 ఇచ్చాను అనుకోండి, 2 + 3 ఇప్పుడు టైప్ చేసినట్లయితే ఇంకా ఆబ్వియస్లీ అది కాంప్లెక్స్ నెంబర్ కింద వస్తుంది. బట్ ఓవరాల్ అయితే లిస్ట్ ఒక పర్టికులర్ వాల్యూని మీరు చెక్ చేసినట్లయితే ఇంతకుముందు నార్మల్గా మనకి ఇంట్ ఫ్లోట్ ఇలా ఎలా అయితే రిటర్న్ చేస్తుందో సేమ్ అదే విధంగా రిటర్న్ చేస్తుంది, రైట్. నేను ఇంకా 1 ఇచ్చాను, ఫ్లోట్ కాబట్టి 9.5 ఫ్లోట్ కాబట్టి
టోటల్ రిటర్న్ చేస్తుంది. ఏదైనా స్ట్రింగ్ ఉందనుకోండి, మై స్ట్రింగ్ అని ఉందనుకోండి, 0 1 2 3 కదా, 3 ఇచ్చినట్లయితే స్ట్రింగ్ అని వస్తుంది. రైట్, నెస్టెడ్ దీని లోపల మళ్ళీ ఇంకొక లిస్ట్ ఉన్నట్లయితే మళ్ళీ అగైన్ మనం ఇంకొక స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకుని నాకు ఇండెక్స్ ప్రొవైడ్ చేయాలి. అలాగా నెస్టెడ్ చేసుకోవచ్చు. దీన్ని నెస్టెడ్ లిస్ట్ అని అంటారు. లిస్ట్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? క్లియరా? ఓకే, ఇక్కడతో ఆపుతాను. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఫ్రీ సెషన్స్ కంప్లీట్ అయ్యాయి. సో మీరు ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది కంటిన్యూ అవ్వాలన్నట్టయితే. మీకు ఏమైనా జనరేటివ్ ఏ గురించి ఇన్ జనరల్ వేరే ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, లేదా ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్స్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా వెంటనే అడగండి. ఇంకో 15 minutes టైం ఉంది మనకి. Yeah, no questions. Nothing. సో కాకపోతే ఏమవుతుంది, మరి ఇప్పుడు టిపికల్ ఈ వీడియో కోర్స్ అయిపోతుంది అన్నమాట. రెలవెంట్ క్వశ్చన్స్ అడగాలి. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి ఈరోజు? అంటే డెమో సెషన్ చూసారు, ఒక 3 సెషన్స్ విన్నా కదా. కోర్స్ గురించి కానీ లేదా టాపిక్స్ గురించి కానీ ఏమన్నా ఇన్ జనరల్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా చెప్పండి, ఆన్సర్ చేస్తాను. నా సైడ్ అయితే ఏం లేదు ఈ రోజుకి. ఓకే, ఆల్రైట్. సో మీకు అది కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదా మీకు, vlrtraining.com కంటెంట్ vlrtraining.com.comలోకి వెళ్ళండి. జనరేటివ్ అని ఉంటుంది. కోర్స్ కంటెంట్ కోసం ఇక్కడ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అప్డేట్ కంటెంట్ ఉంది. ఇప్పుడు ప్రోడక్ట్స్ కూడా మాకు కంప్లీట్ లిస్ట్ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ ప్రోడక్ట్స్ అన్ని కవర్ అవుతాయి మీకు ఈ కోర్సులో. జనరేటివ్ ఏ పార్ట్, మిగతా అవన్నీ కూడా మీకు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవి కాన్సెప్ట్స్ వస్తాయి అన్నమాట. అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి. ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఉందనుకుంటాను, లింక్ అప్ పెట్టారు. సో అది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆల్రైట్, ఈరోజు గురువారం సెషన్ ఉంటుంది, బట్ వచ్చేసి ఎన్రోల్ చేసుకోవాలి. ఫ్రీ సెషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఉండండి, లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. Thank you. ఈ ప్రాజెక్ట్స్ అనేవి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మీద కూడా చేయిస్తారు కదా? అవును, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మీద కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన ప్రోడక్ట్స్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అంటే ప్రోడక్ట్స్ మెన్షన్ చేయలేదు. ఇక్కడ వస్తుంది యాక్చువల్గా క్లాసిఫికేషన్ అల్గోరిథమ్స్, క్లాసిఫికేషన్ టెంప్లేట్ అని ఉంటుంది కదా. సో అక్కడ మీకు కవర్ అవుతుంది. బట్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి మీకు జనరేటివ్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. మీ మిషన్ లెర్నింగ్ వచ్చేసరికి అరౌండ్ 4 to 5 ప్రోడక్ట్స్ వస్తాయి. డీప్ లెర్నింగ్లో కూడా మీకు అరౌండ్ 3 to 4 వస్తుంది అనమాట. బట్ అవి మెయిన్ ప్రోడక్ట్స్ కింద కన్సిడర్ చేయం, ఎందుకంటే ఈ కోర్స్ జనరేటివ్ స్పెసిఫిక్ కదా. అవి బేసిక్స్ కింద, అంటే బేస్ కింద కన్సిడర్ చేస్తాం. బట్ టెంప్లెట్ ఫామ్లోని అంటే ప్రొఫెషనల్ యూజ్ చేసుకునే విధంగానే ఉంటుంది అన్నమాట. ఎంఎల్ టెంప్లెట్ రిగ్రెషన్, ఎంఎల్ టెంప్లెట్ క్లాసిఫికేషన్ టెంప్లెట్స్ ప్రొవైడ్ చేస్తాం. డీప్ లెర్నింగ్ కూడా మీకు అదే విధంగా ప్రొసీజర్ ఫాలో అవుతుంది.
ఓకే. యాహ్! ఫైన్. హలో.